గుమ్మం పక్కనే అంటే మన గుమ్మం లోపల వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కాస్త పచ్చకర్పూరం 5 రూపాయల బిళ్ళలు అందులో వేయాలి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పము, వీలైతే ఒక వట్టివేలు గుత్తి అందులో పెట్టాలి. దాన్ని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం ప్రక్కనే ఉంచాలన్నమాట. ఇలా రోజు ప్రొద్దునే అందులో నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం, వట్టివేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెప్తున్నారు. దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి గుమ్మం ప్రక్కనే వట్టివేళ్ళు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టాలి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఈ గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. దరిద్ర దేవత నిలబడదాన్ని ఖచ్చితంగా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. సంపద పెరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది.